ఎన్ఎస్కే ప్లస్ వీక్షకులకు ప్రొద్దుటూరు ప్రజానికానికి నమస్కారాలు. ఇవాళ మనతో పాటు మన ఎన్ఎస్కే ప్లస్ ఛానల్ స్టూడియోలో కులాయప్ప గారు, ఈయన ఆటో యూనియన్ చైతన్య ఆటో యూనియన్ నాయకులు, టీడీపీలో ఉప్పాగు ప్రాంతంలో క్రియాశీలక నాయకులుగా టీడీపీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఈయన దృష్టికి వచ్చినటువంటి ప్రధాన సైబర్ నేరాల గురించి, ముఖ్యంగా ప్రొద్దుటూరు ఆటో కార్మికులను టార్గెట్ చేస్తూ బంగారం పేరుతో చేస్తున్నటువంటి ముఠా ఏదైతే ఉందో దాని గురించి తెలియజేసేందుకు వచ్చారు. ఇవాళ మనం గమనిస్తూ ఉన్నాం, ఆధార్ కార్డులో మన పేరు నమోదవుతూ ఉంది. అలాగే ఫేస్బుక్, ట్విట్టరు, ఈ విధంగా మనకు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల ద్వారా వెల్లడి అవుతున్నాయో వీటిని సైబర్ నేరగాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని మన వివరాలన్నీ కూడా సేకరించుకొని మనల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఆర్థిక నేరాలు బాగా పెరిగిపోతున్నాయి నేటి సమాజంలో. ఇది ముఖ్యంగా కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు గమనించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి నేరాలకు బలి కాకుండా ఉండేందుకు సాధ్యమవుతుంది. ఈ ప్రయత్నాన్ని కులాయప్ప చేయడం అభినందింపదగ్గ విషయం. చాలామంది బాధితులు తెర మీదికి రాకపోవడం, వాళ్ళ గురించి సమాజానికి తెలిస్తే చులకనైపోతారేమో అనేటువంటి భయం వల్ల రావడం లేదు. కనుక నిర్భయంగా ఏదైనా పొరపాటు జరిగినటువంటి సందర్భంలో, ఆర్థిక నేరాలు జరిగిన సందర్భంలో సైబర్ నేరానికి సంబంధించి వాటిని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం, వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రొద్దుటూరు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి. సెల్ ఫోన్లలో మనకు వివిధ ఛానళ్లలో ఎన్నో హెచ్చరికలు ప్రభుత్వం చేస్తానే వస్తూ ఉంది. వాటిని గమనించి ఆ నేర స్వభావం ఎలా ఉంటుంది, ఆ నేరస్తులు ఎలా ప్రవర్తిస్తారో గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు పెద్ద కులాయప్ప, మాది ఉప్పాగు గ్రామం. నాకు తెలిసిన విషయం ఏమిటంటే, ఇక్కడ కర్ణాటక నుంచి పొద్దుటూరికి, కర్ణాటక నుంచి బళ్ళారి కానీ అక్కడి నుంచి ఫోను మన పొద్దుటూరు ప్రజలకు ఫోన్ చేసి, ఇలా మా కాడ బంగారు మేము గునాదులు తీస్తుంటే బంగారు దొరికిందని, తక్కువ రేటుకు ఇస్తానని, మీరైతే మాకు అమ్మి పెడతారని మీరు చెప్పడం జరుగుతుంది. ఆ సంఘటన గురించి చెప్పండి. అంటే ఇటీవల జరిగింది కదా ఒక ఆటో కార్మికుడి గురించి, ఇప్పుడు ఆ సంఘటన ఎలా జరిగింది ఏమనేది చెప్పండి. ఇది ఆ విషయం ఎందుకు ఇప్పుడు నేను బయటికి తీస్తున్నానంటే, ఈ విషయాన్ని ఒకటి ఈ మధ్యనే ఒక మాకు తెలిసిన వ్యక్తికే ఒకటి జరిగింది. అతనికి ఫోన్ రావడం జరిగింది. ఫోన్ చేసి, అన్న మీరు పలాని పని చేస్తున్నారు మాకు తెలుసు, ఇలా మాకు గునాదులకు తీస్తుంటే బంగారు బయటపడింది, దాన్ని మీరు అమ్మ పెడతారని మీకు మేము ఫోన్ చేస్తున్నాం, కావున మీరు మాకు తెలుసున్నా పలాని సాటికి రానిన్నా అంటే మాకు తెలిసిన పిల్లోడు బళ్ళారికి పోవడం జరిగింది. అక్కడ బళ్ళారిలో 2 షాంపీలు బిల్లలు తీసుకొని, 2 బిల్లలు 1 గ్రాము వస్తాయి, అది తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ చెక్ చేయించుకొని చేయడం జరిగింది. అది బంగారే అని చెప్పారు. కానీ మళ్ళా తర్వాత 3.5 లక్షల రూపాయలు 2 వ్యక్తులు తీసుకొని వెళ్ళి వాళ్ళకు ఇచ్చి, ఆ బంగారును 1/4 కేజీ మీద వాళ్ళు ఇస్తే తీసుకొని రావడం జరిగింది. లాస్ట్కు వాళ్ళు వీడికి వచ్చి తీసుకొని వచ్చి, బళ్ళారి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చేలాగా అది విక్కలై జరిగింది. కాబట్టి ఈ మోసాన్ని ప్రజలందరూ కూడా, పొద్దుటూరు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఏ ఫోన్ వచ్చినా కూడా మాకు అవసరం లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఆ బంగారు అనేది అదే వాళ్ళ చిక్కింటే వాళ్ళకు కానీ వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు కానీ అమ్మగలుగుతారు. దానికోసమై మనల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు అక్కడ. కానీ కర్ణాటక జరుగుతున్నది అంటే కర్ణాటక ప్రభుత్వం
దీన్ని చర్య తీసుకోవాలని ఆటో కార్మికులుగా, ఒక బేల్దారి పని కార్మికులుగా, చెక్క పని కార్మికులందరూ కూడా అందరి కోసం నేను ఈ పొద్దు చెప్పడం జరుగుతుంది. కావున దీన్ని గుర్తు పెట్టుకొని ఏ ఫోన్ కాల్ వచ్చినా కూడా మాకు అవసరం లేదని చెప్పాలని నేను మనవిస్తున్నాను. దాని గురించి ఇప్పుడు మీకు జరిగిన వెంటనే పోలీసు వాళ్ళకు చెప్తే ఏమన్నా అవుతుందేమో అని భయపడద్దు. అది ఏమీ కాదు. అతను మీకు మోసం చేశాడు, మీరు ఆశపడారు కాబట్టి మీకు ఏదన్నా వెంటనే జరుగుతానే అటాటి పోలీస్ సార్ వాళ్ళ వద్ద వెళ్ళండి, స్టేషన్ వాడికి వెళ్ళండి, పని జరుగుతుంది. కానీ ఎవరైనా కానీ ఫోన్ చేస్తే మేము రాము, మాకు సంబంధం లేదు, ఎవరు మీరు అని చెప్పడం చాలా మంచిదని నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా కార్మికులను టార్గెట్ చేశారు వాళ్ళు. కార్మికులు అందరు కార్మికులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంది. అందుకోసం పొద్దుటూరికి ఇప్పుడు కాలు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ మందికి వచ్చినాయంట కదా, చేయడం జరుగుతుంది. నాకు తెలిసే 3 వచ్చినాయి ఇప్పటికే. అది వచ్చి కూడా 10 రోజులు కూడా కాలేదు. అందుకోసమే నేను ఈ వెంటనే నా ధైర్యం చేసుకొని నేను ప్రెస్ మీట్కి ముందరికి వచ్చి ఎన్ఎస్కే అని కలందర్ సార్ను కలిసి ఈ ఎన్ఎస్కే ఛానల్ ద్వారా నేను పొద్దుటూరు ప్రజలకు చెప్పాలని అనుకోవడం జరుగుతుంది. కావున అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.